ఈరోజు నువ్వు చేస్తుంది తప్పు అని నీకు తెలుసు, దేవునికి ఇష్టం లేదు అని నీకు తెలుసు, నీ ఆత్మీయతకు క్షేమం కాదు అని నీకు తెలుసు, అది నీ శరీరాన్ని పాడు చేస్తుంది అని నీకు తెలుసు, దేవునికి నీకు మధ్య అడ్డుగా వస్తుంది అని నీకు తెలుసు. అది ఏమిటి? నువ్వు కలిగి ఉన్నటువంటి ఏదో ఒక పాపం. ఎందుకు ఉండనిస్తున్నావు? అది నీకు ఇష్టం కాబట్టి. ఆ అమ్మాయితో సాంగత్యం నీకు ఇష్టం, ఆ అబ్బాయితో సాంగత్యం నీకు ఇష్టం, కానీ ఆ సాంగత్యం వల్ల నీ ఆత్మీయత పాడవుతుంది, నీ పరిశుద్ధత పాడవుతుంది. కాబట్టి నీకు ఇష్టమైనటువంటి ఆ సాంగత్యాన్ని ప్రభు కోసం విడిచిపెట్టగలవా అడుగుతున్నాను. ఈ రోజు దేవునికి వ్యతిరేకమైనది ఏది నీ జీవితంలో ఇష్టమో చెప్పు. బహుగా ఇష్టపడుతున్నావు కాబట్టి దేవుణ్ణైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడుతున్నావు, ఆత్మీయతనైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడుతున్నావు, పరిశుద్ధనైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడుతున్నావు, కానీ దాన్ని మాత్రం వదులుకోవడానికి మాత్రం నువ్వు సిద్ధపట్టల్లా. ఏదైతే నీకు యేసయ్య కంటే ఇష్టంగా కనిపిస్తుందో దాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే నష్టపోతావు. ఏదైతే నీకు దేవునికి మధ్య అడ్డుగా వస్తుందో దాన్ని నువ్వు తప్పించకపోతే, తొలగించకపోతే దేవునికి నువ్వు దూరం అయిపోతావు.